సింహాచలం గిరి ప్రదక్షిణకు భక్తజనం గంటకు కూడా పెరుగుతున్నారు. మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా కాస్త వాతావరణం చల్లబడడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అటు గోపాలపట్నం నుంచి కూడా సింహాచలం వైపు వస్తున్నటువంటి భక్తుల జనం చూస్తున్నాం. ప్రస్తుతం రద్దీ అలా క్రమక్రమంగా పెరుగుతుంది. లక్షలాది మంది జనాలు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భారీగా తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను మనం ప్రస్తుతం చూస్తున్నాం. కోలాహలంగా ప్రస్తుతం గిరి ప్రదక్షిణ మహోత్సవం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం 3000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఎక్కడికెక్కడ భక్తజనంకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, మరోవైపు ట్రాఫిక్ ని కూడా ఎక్కడికెక్కడ నియంత్రిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ డ్రోన్ తో నిఘా పెట్టి మొత్తం ఎక్కడికెక్కడ క్లియరెన్స్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఒకవైపు భక్తులంతా కూడా భారీగా ఇంకా తరలి వస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది గిరి ప్రదక్షిణలో పాల్గొనగా కాస్త సాయంత్రం అయ్యేసరికి ఇంకా భక్తజనం అంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. డ్రోన్లతో ముఖ్యంగా నిఘా పెట్టి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతిదీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకరత బాగ్చి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దగ్గరుండి మొత్తం అన్నింటిని కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ నమస్తే సార్, ప్రస్తుతం ఎలా నడుస్తుంది సార్? ఉదయం నుంచి కూడా ఫ్లోటింగ్ అలా నార్మల్గా ఉన్నప్పటికీ సాయంత్రం కూడా ఎక్కువగా జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం అంతా కూడా? భక్తులు అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారండి. లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారండి. జిల్లా యంత్రాంగం తరపున, పోలీస్ తరపున అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇంతవరకు చోటు చేసుకోలేదు. ఇలాగే కొన్ని గంటలు ఇలాగే భక్తులు వస్తూనే ఉంటారండి. తర్వాత భక్తుల రద్దీ తగ్గిపోతుందని మేము అనుకుంటున్నాం. కానీ లాస్ట్ వరకు పోలీస్ ప్లస్ జిల్లా యంత్రాంగం రోడ్ మీద ఇలాగే నిల్చొని ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తారని మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా మొత్తం ఎంతమంది పోలీస్ యంత్రాంగం అంతా కూడా బందోబస్తు నిర్వహిస్తుంది? డ్రోన్లు అన్ని కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? మేము 17 డ్రోన్స్ పెట్టాము. పోలీస్ యంత్రాంగం దాదాపు 2500 మంది పెట్టాము. జిల్లా నుండి సగం, బయట నుండి సగం. అది కాకుండా ప్రతి చోట పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టాము. మన CCTVs పెట్టి కంటిన్యూస్గా సర్వైలెన్స్ పెడుతున్నాం. లైట్స్ రాత్రిపూట నిన్న నేను స్వయం తిరిగాను. ఈ మొత్తం 32 కిలోమీటర్స్ లైటింగ్ బాగానే ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి కొంత డిస్టెన్స్ తర్వాత టాయిలెట్స్ ఉన్నాయి, మంచినీళ్ళు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ భక్తులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తారని నేను అనుకుంటున్నా. ఇది విజయవంతంగా ముగిస్తుంది. సార్ మొత్తంగా ఎంతమంది గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు? ఇప్పటి వరకు ఎంతమంది సార్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఇప్పుడు ఈసారి AI ద్వారా కౌంట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 4 నుండి 5 లక్షల మంది భక్తులు వచ్చారని అనుకుంటున్నాం. ఈసారి ఆ సంఖ్య కంటే ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. ఫైనల్గా చివరి సంఖ్య రేపు చెప్పగలుగుతాం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో అటు డ్రోన్లతో పాటు పూర్తిగా పోలీస్ మెన్ కూడా పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ వచ్చిన భక్తులందరినీ కూడా గిరి ప్రదక్షిణలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనే విధంగా మొత్తంగా అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా చేయడం జరిగింది. ఇంకా గంటకు కూడా ఇటు భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మనం చూస్తున్నాం. ఇసుకేస్తే రాలినంత జనం ప్రస్తుతం సింహాద్రి అప్పన్న సన్నిధికి చేరుకుంటున్నారు. 32 కిలోమీటర్ల పాటు కూడా పూర్తి స్థాయిలో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత సముద్ర స్నానాలు ఆచరించి సింహాద్రి అప్పన్నను దర్శించేందుకు భక్తులంతా కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా చూసుకోవచ్చు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు అంతా కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత కాస్త ఎండ చల్లబడిన తర్వాత సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే సుమారు 2 లక్షల వరకు కూడా మనకి హాజరయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మొత్తంగా చూసుకుంటే గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సింహాచలం సన్నిధిలో మనం చూస్తున్నాం. ఇసుకేస్తే రాలంత జనం కనిపిస్తున్నారు. ఇంకా గంటకు కూడా
పెరుగుతున్నటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం ఈ 32 కిలోమీటర్ల పాటు కూడా జరిగేటువంటి గిరి ప్రదక్షిణలో సుమారు 5 లక్షల పైబడే భక్తులంతా కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్న పరిస్థితి. భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం చేపట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం చోటు చేసుకుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, సింహాచలం నుంచి.